భీమవరం నుంచి వచ్చేసానని చెప్పావు కదా, సో భీమవరం నుంచి వచ్చాక హైదరాబాద్ ఎలా వచ్చావు? భీమవరం నుంచి హైదరాబాద్ ఎవరు తీసుకొచ్చారు? 25 ఇంట్లో దొంగతనం తీసుకొచ్చాను. సో ఎవరు తీసుకొచ్చారు నిన్ను? నేను ట్రైనింగ్కి వచ్చేసాను. ఇక్కడ ఎవరు తెలుసా నీకు? ఎవరు తెలియదు. ఇక్కడ సత్యరెడ్డి పాండబ్బ ఉండేది, రమేష్ సైకిల్ షాప్ ఉండేది. ఓయ్ బండ్లు తీయమని అబ్బా ఎవరు ఉండదు. ఎవరు అయితే నేను బోయినపల్లి నుంచి సైకిల్ వేసుకొచ్చేవాడిని. గంటకి 10 పైసలు. 2 గంటలు ఇక్కడికి వచ్చేసాను. ఎంత ఇవ్వాలి? 2 గంటల్లో వచ్చావు. 200 ఇస్తే సరిపోతుంది. గంటకి 10 పైసలు. గంటకి 10 పైసలు. 2 గంటల్లో వచ్చావు. 20 పైసలు. 20 పైసలు ఇవ్వాలి. వెనకాల ఇంకోటి ఉండేవాడు. ఆడు తొక్కాలి, నేను రావాలి. ఆడికి వచ్చిన చూస్తే ఉండేవాడు. ఎక్కడ పెట్టుకునేవారు తెలుసా నన్ను? మన మిలిటరీ ఏరియా ఉంది చూడు, అక్కడ పట్టుకునేవారు. నాకున్నంత తెలివి ప్రపంచంలో ఎవరికి లేదు. నేనే గొప్పని కాదు, ఈ ప్రపంచం అన్నిటికన్నా దుష్మనే తెలుసా? పైసా. నీకు పైసా అంటే బాగా ఇష్టం కదా? లేదు, ఏంటి నాకు చాలా దుష్మన్. సో మీ భార్య పిల్లలు నిన్ను తీసుకెళ్ళడానికి రాలేదా? పిల్లల్ని కంటావు, రాత్రులు కంటావా? హెల్మీ పిల్లల్ని కంటావు, రాత్రులు కంటావా? డాక్టర్ చెప్తాడు పిల్లలు ఎప్పుడు కంటుంది, ఆడ ఎప్పుడు చచ్చిపోతే చెప్పను. ఏ డాక్టర్ సరే, సూర్య హాస్పిటల్ కాదు, దీనైనా సరే చెప్పను అని. మీ అప్పుడు డాక్టర్ పిచ్చోని కదరా, కాకపోతే పిచ్చోని నటిస్తావు. ఎందుకు నటిస్తావు?